సుచిత్ర గారు ఈ రోజున రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు కూడా పరదాలు కట్టుకుని లేదా చెట్లు కొట్టేసి ఇలా ఉండేది సభలు. ఇప్పుడేమో అసలు మిలియన్ మంది వచ్చేసారు అసలు సభలకి అని చెప్పుకుంటున్నారు. అక్కడ నుంచేమో అసలు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి ఏదేదో పంచ డైలాగులు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటి వరకు ఏమైపోయింది? గత 2019 ఎన్నికలకు ముందు ప్రజల్లో ఉన్న వ్యక్తి సీఎం అయిన తర్వాత అసలు ప్రజల్లోకి వచ్చారా? లేకపోతే ఏమైనా చేశారని చెప్పుకోవడానికి ఉందా? రేపు ఎలా ఎన్నికలకు వెళ్ళబోతున్నారంట? అసలు ఎన్నికలకు ఏ మొహం పెట్టుకెళ్తాడు ఈయన ఏదో ప్రజలకి అది చేసేస్తా ఇది చేస్తా అని పోయినసారి ప్రచారంలో ఎన్నో చెప్పాడు. నేను ఉన్నాను, నేను విన్నాను, అది ఇది అని చెప్పాడు. ఎన్నో నవరత్నాలు అన్నాడు, ఎన్నో హామీలు గుప్పించేశాడు అనమాట. ముద్దులు పెట్టేశాడు, ఒక్క అవకాశం ఇవ్వండి అన్నాడు, అన్నీ చేశాడు. సరే ఏదో ప్రజలు కూడా ఏదో ఒక్క అవకాశం అని బతిమలాడుతున్నాడు కదా అని చెప్పేసి ఒక్క అవకాశం ఇచ్చారు. ఇచ్చినాక ఏం చేశాడు ఈయన ప్రజలకి? ఏం చేశాడు? ఏం వరగబెట్టాడని ఏం మొహం పెట్టుకుని వెళ్తాడు ఈయన ప్రజల దగ్గరికి ఈరోజు ఓట్లాడడానికి? మొన్నటి వరకు మొత్తం సెక్రటేరియట్కి వెళ్ళాలంటే పరదాలు కట్టేయాలి, మీటింగ్కి వెళ్ళాలంటే ఓ పక్కన చెట్లు నరికేసేయాలి. చెట్టుంటే భయపడతాడు, పరదాన్ని చూస్తే భయపడతాడు, ఆడవాళ్ళని చూస్తే భయపడతాడు, పిల్లల్ని చూస్తే భయపడతాడు, నలుపు రంగు చూస్తే భయపడతాడు, నల్ల రిబ్బన్ చూస్తే భయపడతాడు, నల్ల బొట్టు చూస్తే భయపడతాడు. ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఏదో వరగబెట్టేశాను, నేను అది చేశాను ఇది చేశాను, ఏం మొహం పెట్టుకుని వెళ్తాడండి? వెళ్ళే దమ్ము ధైర్యం ఆయనకి లేవు కాబట్టి ఈరోజు ఏంటంటో మీటింగులో పెట్టేసి ఆ మీటింగులో పెట్టిన చోటల్లా కూడా ఇంకేముంది, జనం అందరూ పారిపోయేవాళ్ళు. పారిపోతూ ఉంటే అవన్నీ కూడా వీడియోలు తీస్తూ ఉంటే కూడా నిన్న కూడా ఒక ఫోటోగ్రాఫర్ మీద అతి దారుణంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని విపరీతంగా కొట్టారు అవన్నీ తీస్తున్నారని చెప్పేసి. అంటే ఎక్కడ చూసా దౌర్జన్య కాండం, ఎక్కడ చూసా దౌర్జన్యము, ఓ పక్కన ఒక అమానుషత్వం అరాచకం చేసి ఈయనేదో పబ్బం గడుపుతున్నారనమాట. ఇదంతా కూడా ఈరోజు వచ్చి రేపు మీటింగుల్లో మా మీటింగ్లో కొన్ని వేల మంది వస్తున్నారు, కొన్ని లక్షల మంది వస్తున్నారని చెప్పేసి ఏదో గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు. గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు. అక్కడ వేల మంది లక్షల మంది లేరు, అసలు వచ్చిన వాళ్ళు కూడా పారిపోతున్నారు. ఏదో మందు కోసం బిర్యానీ ప్యాకెట్ కోసం వస్తున్నారు, ఆ ఇచ్చినవన్నీ పారిపోతున్నారు. అలాగే ఈరోజు వచ్చి గ్లాసు తాగి బయటపడేయాలి, సైకిల్ బయటే ఉండాలి, ఫ్యాన్ లోపలే తిరగాలి అంటాడు. ఏమో ఒరగబెట్టాని ఫ్యాన్ తిరగాలి ఈయనకి. ఇప్పటికే ఫ్యాన్ రెక్కలని ఊడిపోయి కింద పడిపోయింది. ఫ్యాన్ రెక్కలను ఓడగట్టి కింద పెడుతున్నారు ఈ ప్రజలందరూ కూడా. ఈరోజు ఈయన ఏదో మొహం పెట్టిన వెళ్తాడు. ఏం చేశాడు ప్రజలకి? అమ్మఒడి పథకం అన్నాడు. అమ్మఒడి పథకం 3 అన్నారు, 4 అన్నారు, ఎంతమంది ఉంటే అంతమంది అన్నాలో ఒకళ్ళని చేశాడు. ఒకళ్ళు కూడా సరిగ్గా ఇవ్వట్ల. 15,000 నుంచి 14, 14 నుంచి 13, 13 నుంచి 10కి తగ్గించాడు అది. అలాగే నేను వచ్చాక ఇంకేమన్నా మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం కాదు కదా, తన సొంత బ్రాండ్లు తీసుకొచ్చి సొంత బ్రాండ్లు తాగిచ్చి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వేల మంది ఆడవాళ్ళ మెళ్ళ పుస్తలు తెగిపోయినాయి. తన సొంత బ్రాండ్ తీసుకొచ్చి మద్యపానం మీద 2029 వరకు తన లిక్కర్ షాపుల్ని చూపించి కొన్ని వేల కోట్ల అప్పు తీసుకొచ్చాడు ఈ మనిషి. మద్యపాన నిషేధం అని చెప్పాడు. ఇంకా నేను వచ్చాక అది చేస్తా ఇది చేస్తాను. పేదలకు పట్టెడు అన్నం పెట్టే 5 రూపాయలకు పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపే అన్నా క్యాంటీన్ దారుణంగా మూయించేశాడు. అలాగే ఇసుక విపరీతంగా రేట్లు పెంచేశాడు. కొనేవాళ్ళు లేకుండా, ఇసుక ఇల్లు కట్టుకోలేక, ఇసుక కార్మికులకి జీవనోపాధి లేక, ఇసుక కార్మికులు కానివ్వండి, భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, ప్రతి వాళ్ళు సూసైడ్ చేసి చచ్చిపోయారు. కొంతమంది కుటుంబాలతో సహా అప్పుల పాలైపోయి నాశనం అయిపోయారు. అలా అందరి జీవితాలని నాశనం చేశాడు. అలాగే యువతని మీకు ఇంకేముంది, ఈరోజు నేను రాగానే 20 లక్షల ఉద్యోగం ఇచ్చేస్తాను, ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తానన్నాడు. డిఎస్సి ఇచ్చేస్తున్నాడు. 6,000 ఉద్యోగాలకు ఇచ్చాడు డిఎస్సిని. యువత ఈరోజు ఎంత నిర్వీర్యం అయిపోయిందని, డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక, ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మత్తు మందులకు బానిస అయిపోతున్నారు. ఈరోజు గంజా ఎక్కడ చూసినా విచ్చలవిడిగా తిరుగుతుందంటే ప్రతి యువతలో ప్రతి ఒక్కరు 100 మందిలో కనీసం 30 మంది గంజాయికి మత్తు మందికి బానిస అవుతున్నారంటే ఈ పాపం మొత్తం జగన్మోహన్ రెడ్డిది. నిజంగా కొంతమందిని చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతా ఉంది. కొంతమంది పిల్లలు స్కూల్స్కి వెళ్ళిన పిల్లలు ఎలా వస్తారో తెలియట్లేదు. ఆడపిల్లల భవిష్యత్తు ఏమవుతుందో తెలియట్లేదు. యువత ఈరోజు మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. ఉన్నాళ్ళేమో కాస్త కూర్చో ఉన్నాళ్ళు వలసలు వెళ్ళిపోతున్నారు. హైదరాబాదో బెంగళూరు మద్రాసు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? డిగ్రీలు చదివిన పల్లెటూళ్ళలో వాళ్ళు ఉద్యోగాలు లేక, ఇంట్లో తల్లిదండ్రి మా కొడుక్కి మేము ఇంత పెట్టామే, అప్పో సప్పు చేసి చదివించాము, వీళ్ళకి ఉద్యోగాలు లేవు, ఈ అప్పులు ఎట్లా తీర్చాలా, ఈ వడ్డీలు ఎలా కట్టాలని వాళ్ళు ఏడుస్తూ ఉంటే పిల్లలు అవి తట్టుకోలేక ఈ మత్తు మందులకు బానిసైపోతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత విచ్చలవిడితనంగా గంజాయి అమ్ముతున్నారండి. దీని మూలాలు హైదరాబాద్లో కూడా పోలీసులు దొరికారు. మన పోలీసులు హైదరాబాద్లో గంజాయి అమ్ముతా దొరికారు, గుజరాత్లో దొరికారు. ఎక్కడ చూసినా దేశంలో మొత్తం ఎక్కడ చూసినా గంజాయిలో నెంబర్ 1 స్మగ్లింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి.
ముఖ్యమంత్రి అయ్యుండి నా రాష్ట్రంలో యువత ఇంత పెడదో పడుతున్నారే, నా రాష్ట్రంలో యువత నాశనం అయిపోతున్నా అని సిగ్గుపడాలి. ఈయన ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళందరూ గంజాయికి మత్తు మందులకి బానిసం చేసేస్తున్నాడు. పైగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు సంక్షేమ పథకాలు ఏం అమలు చేశాడో చెప్పాలి అని ఓపెన్ సవాల్ విసిరితే చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సవాలు స్వీకరించారు. చర్చకు సిద్ధం అంటున్నా కూడా దీనికి మళ్ళీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది మళ్ళీ కౌంటర్లుగా ఏదో డెక్కివలసిన కోడి చికెన్ షాప్ ముందు అంటే ఎంతసేపు సినిమా డైలాగులు సినిమా మాటలే తప్ప వాస్తవాలను ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారంటారు? అసలు చంద్రబాబు నాయుడు గారు రమణమన్నారు, సవాల్ విసిరారు, రా అభివృద్ధి మీద మాట్లాడదాండి. ఏం మాట్లాడే దమ్ము ధైర్యం వీళ్ళకి అసలు వెళ్ళటానికి ఏది? వీళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడ చచ్చింది? చంద్రబాబు నాయుడు గారు కదా, రోడ్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి, యువతకు ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి, శ్రీ సిటీ ఎవరు కట్టారు, కియా మోటార్స్ ఎవరు తెచ్చారు, హైదరాబాద్ లాంటి చోట్ల హైటెక్ సిటీనే నిర్మించారే ఆయన, ఒక సైబరాబాద్ సిటీని నిర్మించిన ఒక ప్రపంచవ్యాప్త ఒక పేరున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎన్ని సంక్షేమ పథకాలు, ఆడవాళ్ళకి డ్వాక్రా మహిళలు అన్ని పెట్టారు, ఆడవాళ్ళు ఆర్థికంగా బలపడాలన్నారు. అలాగే యువతకి ఎన్నో రకాల ఉద్యోగావకాశాలు ఇచ్చారు, కియా తెచ్చారు, కియా మోటార్స్ని తెచ్చారు, శ్రీ సిటీని తెచ్చారు, అమర్ రాజా బ్యాటరీస్ ఎంత. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంతమందిని పంపించేసింది, లూలు గ్రూప్ను పంపించేసింది, సింగపూర్ కన్సార్టియంను పంపించేసింది, జాకీ కంపెనీని పంపించేసేసింది. ప్రతి ఒక్కళ్ళు అమర్ రాజా కంపెనీతో సహా మొత్తం అందరూ కూడా వేరే రాష్ట్రానికి బెంగళూరు వెళ్ళారు, లేకపోతే హైదరాబాద్, అటు మద్రాసు వెళ్ళిపోయారు. ఐటీ కంపెనీలు అన్నీ వెళ్ళిపోయినాయి. ఈయన గారు పెట్టించింది ఏంటంటే యువతకి ఏమి ఇచ్చారు? చికెన్ షాపులు పెట్టుకోమంటాడా, మటన్ షాపులు పెట్టుకోమంటాడా, రొయ్యలు అమ్ముకోమంటాడా? ఈయన చెప్పింది యువతకి ఇచ్చే ఉపాధి అవకాశాలు ఇవా? ఇదా డెవలప్మెంట్? రాష్ట్రాల డెవలప్మెంట్ ఇదా అండి? దీనికి తోడు ఇప్పుడు అంటే ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే వాలంటీర్లు పిలిచి వాళ్ళకి కుక్కర్లు పంచడం అని, లేకపోతే ఆ నియోజకవర్గాలు స్థానికంగా పాస్టర్లతో చెప్పించడం అని కానివ్వండి, ఇదంతా కూడా ఎన్నికల కమిషన్ ఎందుకు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందంటారు? దీని మీద ఒక సీరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా? ఈ పెనమలూరు నియోజకవర్గంలోనే కొత్తగా వచ్చినటువంటి పెడన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత జోగి రమేష్ గారు ఈ మీద ఇలాంటి అంటే పంచుతున్నారు అనేటువంటి ఒక ఇది జరుగుతుంది. నిన్న మొన్న పేపర్లో కూడా వచ్చినాయండి, జోగి రమేష్ గారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి పంచుతున్నాడని. ఎందుకంటే వాళ్ళకి ఎలాగో తెలుసు, వాళ్ళ అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి అవకాశం లేదు వాళ్ళకి, అందుకని తాయిలాలు విసేయడానికి రెడీ అయిపోయారు. ఎలక్షన్ కమిషన్ కూడా రేపు నోటిఫికేషన్ వచ్చాక సీరియస్గా దీని మీద దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. ఈ తాయిలాలు అమ్మడానికి రెడీ అయిపోయారు, కుక్కర్లు ఇవ్వటం, చీరలు ఇవ్వటం, అంబటి రాంబాబు చీరలు ఇచ్చేయటం, ఇవన్నీ మనం పేపర్లలో కూడా చూస్తున్నాము, వాళ్ళ చేతుల్లో ఫోటోలు వీడియోలో కూడా చూస్తున్నాము, టీవీలో కూడా చూపిస్తున్నారు. ఆ తాయిలాలు ఇవ్వడానికి అనమాట. ఏంటంటే అభివృద్ధి చెప్పడానికి లేదు. ఒక రోడ్డు మీద తీసుకెళ్ళండి, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేలని ఈ మినిస్టర్స్ని ఒక రోడ్డు మీద 1 కిలోమీటర్ తీసుకెళ్ళమనండి, ఎవరన్నా నడువులు ఇరిగిపోతాయి వీళ్ళందరికీ కూడా. అది చాలు, వీళ్ళ డెవలప్మెంట్ ఏముందన్న దానికి, అది చాలు. చర్చే జరుగుతుంది. వల్లభనేని వంశీకి, కొడాల నానికి వీళ్ళందరికీ సీట్లు ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఎందుకంటే ఈ రోజు వైకాపా వాళ్ళు కూడా సీట్లు ఇచ్చినా కూడా పోటీ చేయడానికి భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఎలాగో ఓడిపోతాం, ప్రజలలో చాలా వ్యతిరేకత వచ్చింది, మనం ఖచ్చితంగా ఓడిపోతాం, అసలు పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనలో కూడా చాలా మంది డైలమాలో పడ్డారు. వైకాపా రోజా గారు కూడా మాట్లాడుతూ షర్మిల గారి గురించి మాట్లాడుతుంది అనుకున్నారేమో కానీ, అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటుంది అని చెప్పి మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్ట, లేకపోతే షర్మిల గారిని అన్నట్ట? ఈ పరిస్థితి 2019 ముందు నుంచే ఉంది కదా, 2014 నుంచే మొదలు పెట్టారు కదా ఈ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పరిస్థితి. అంటే రోజా గారు తెలిసి అన్నారంటారు, తెలియకన్నారంటారు? ఆవిడ తెలిసే అందో తెలియకో అందో తెలియదు కానీ, ఇదే షర్మిల జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి అప్పుడు 2019లో ఆవిడ ప్రచారం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ ప్రచారం వల్లే ఈయన గారు కూడా అన్ని రోజులు జైల్లో ఉన్నా కూడా ప్రశాంతంగా ఎలక్షన్కి వెళ్ళాడు. ఆవిడ చాలా జగనన్న వదిలిన బాణాన్ని మా అన్న గన్ను కన్నా ముందుంటాడు మా జగనన్న అని చెప్పింది. ఈ రోజా కూడా అలాగే చెప్పింది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటే ఇద్దరూ అంతే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెట్టు పేరు చెప్పే కాయలు అమ్ముకుని వచ్చిన వ్యక్తే. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని అని చెప్పే వచ్చాడు. మా నాన్న ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు, అవన్నీ చూడండి, నేను కూడా అలాగే చేస్తా అంటే పాపం పిచ్చి జనం కూడా నమ్మారు. ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదో 2 సంక్షేమ పథకాలు తెచ్చారని చెప్పేసి ఈయన కూడా ఏదో చేసేస్తాడేమో, ఏదో మా నాన్నలాగా చేస్తానని చెప్పేసి ఒక అవకాశం అంటున్నాడని, ఒక్క అవకాశం అన్నాడు కదా అని ఇచ్చి చూశారు. కాకపోతే ప్రజలకు ఈరోజు అర్థమైపోయింది మొత్తం, అసలు ఈయన ఎందుకు పనికిరాని ముఖ్యమంత్రి. ఈయనకి అసలు ప్రజా పరిపాలన తెలియదు, ప్రజలకి సజావుగా ఎలా పరిపాలన అందించాలో తెలియదు. కేవలం ఒక 40 మంది వంది మాగదులను పెట్టుకుని చుట్టూతా ఒక 40 మంది చచ్చు సలహాలు పుచ్చు సలహాలు ఇస్తూ ఉంటే ఆ సలహాల ప్రకారం ఈయన వెళ్తున్నాడే కానీ ఈయనకి సొంతమైన బ్రెయినే లేదు. ఒకటి మనం పెద్దగా ఈయన గురించి ఆశించక్కల. నిన్న మీరు చూశారో లేదో,
పట్టపగలు కూడా సెల్ ఫోన్ టార్చ్ లైట్ వేసుకుని తిరగమనే వ్యక్తికి అంతకన్నా తెలివితేటలు ఉంటాయని మనం ఆశించడం కూడా తప్పే అదనమాట. ఇప్పుడు ప్రజలు కూడా అర్థమైపోయింది వీళ్ళకి. చివరిగా మేడం, ఈ రోజున అమరావతి రైతుల యొక్క బాధ గాని వాళ్ళ వ్యధ గాని ఈ సినిమాలో అమరావతి ఫైల్స్ అనే మూవీలో చాలా స్పష్టంగా చూపించిన పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఏదైతే మీరైతే స్పష్టంగా క్షేత్రస్థాయిలో ఉండి పరిశీలించారు, మీరు చూసారు ఆ అమరావతి రైతులు పడుతున్న బాధలు. ఈ సినిమా చూసైనా ఈ రోజున యావత్ రాష్ట్ర ప్రజలు కనీసం చలించే పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. అందుకే భయం వేసి సినిమాని కూడా ఆపేశారు, వీళ్ళు కొట్టేశారు. మళ్ళీ కొట్టేసి సినిమా రిలీజ్ అవ్వాల్సిందే అన్నారు. ఈ రోజు చూడండి ఎంతమంది వెళ్ళి చూస్తున్నారు. కళ్ళకు కట్టినట్టు చూపించారు అక్కడ. వాళ్ళు పడే బాధలన్నీ కూడా చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజంగా ఈ రాష్ట్రం ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అమరావతిని సర్వనాశనం చేసి 3 ముక్కలాట ఆడి అక్కడ ఎంతమంది రైతులు, ఎంతమంది మహిళలు, ఎంతమంది చనిపోయారండి రైతులు. ముందు బెంగతో చనిపోయారు చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పొలం ఇచ్చామే మనము, ఇక్కడ మనకు ఆధారం ఎక్కడ ఉన్నది. అలాగే రైతులందరూ బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. ఇచ్చిన వాళ్ళందరూ 2 ఎకరాలు 3 ఎకరాలు. తీరా ఇదేంట ఇలా అయిపోయింది, ఇప్పుడు పొలం చేసుకోవడానికి లేదు, ఆ పొలం పనికి రాదు వ్యవసాయానికి, మేమేమవ్వాలా, మా పిల్లల భవిష్యత్తు ఏంటా అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే ఆ బెంగతో చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు రైతులు. కనీసం ఈ ముఖ్యమంత్రి ఒక్క రైతును పలకరించిన పాపాన పోలేదు. ఒక్క వాళ్ళ తరపున ఒక చిన్న మాట కాదు కదా, కనీసం తన తరపున ఎవరైనా పంపించి కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించలేదు. ఏంటంటే నిర్లక్ష్యం ఈయనకి. ఆఫ్టర్ ఆల్ రైతే కదా అన్న నిర్లక్ష్యం. రైతులు మట్ట ఆయనకున్న చిన్న చూపు అనడానికి ఇది ఒక నిదర్శనం. అమరావతి రైతుల పట్ల, అమరావతి మహిళల పట్ల ఒక చిన్న చూపు అనడానికి. ఈరోజు ఆ సినిమా చూసి ఎంతోమంది అక్కడ జరిగినవన్నీ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. ఇది కూడా ఈయన రేపు ఎలక్షన్స్ ఇదొక గొడ్డలు పెట్టు జగన్మోహన్ రెడ్డికి.